హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రక్షిత రెడ్డి. ప్రస్తుతం చూస్తున్నాం బిగ్ బాస్ బస్సే కాదు, దీంట్లో అగ్ని పరీక్ష అని చెప్పేసి జియో హాట్‌స్టార్‌లో మనకు వచ్చింది. కానీ సామాన్యులని సెలెక్ట్ చేయడం జడ్జిలకు రాదా, లేదా సామాన్యులు అంటే చులకన చూపా? ఇవన్నిటికీ కూడా మనకి చాలానే తెలిసింది. దీంతో మనకి జనిత్ కూడా ఉన్నాడు. అంటే 19 ఇయర్స్ అని ఈయనని పక్కన పెట్టారా, లేదా ఈయనలో టాలెంట్ లేదా అనేది రేపు తెలుసుకుందాం. సో హాయ్ జనిత్, హాయ్ అక్క, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో నేను స్క్రీన్ పైన చూసాను. స్క్రీన్ పైన అయితే ఒక లెవెల్‌లో కనిపించావు. ఏంటి మరి ఇంత చిన్నగా ఉన్నావు? ఏమో, నేను అందుకే వీడియోలో కూడా అదే చెప్పా. నేను ఒక చిన్న పిల్లోడిలా ఉంటా. హ్మ్. నన్ను ఎవరైనా అనాలన్నా నన్ను చూసి అనుబుద్ధి కాదు అని కూడా చెప్పిన. మేబీ నిన్ను జడ్జెస్ చూసి అందుకనే పక్కకన్నారేమో మరి. అలా అనిపించిందా నీకు? లేదు యాక్చువల్లీ. హ్మ్. అంటే సైజుని చూసి అన్నారంటావా? ఏజ్‌ని చూసి అన్నారంటావా? అసలు ఎందుకు అన్నారు? నాకే ఐడియా లేదు అసలు. హ్మ్. నేను ఒక కన్ఫ్యూజ్ స్టేట్తోనే బయటకు వచ్చా. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. హ్మ్. సో అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేశారు అనే బాధ ఎక్కడైనా అనిపించిందా నీకు? ఒక 2 hours యా. హ్మ్. మరి నువ్వెందుకు, నేను చిన్నప్పటి నుంచి ఇంత స్ట్రగుల్ అయ్యాను. సో ఇంత చిన్న రిజెక్షన్‌కి నేను బాధపడ్డాను అనిపించలేదా మరి? అందుకే ఎక్కువ బాధపడలే. హ్మ్. ఆబ్వియస్లీ వచ్చిన వెంటనే అది ఎవరికి పోదు. మీకనే అంత అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చినందుకు విల్ ఫీల్ లిటిల్ బిట్. హ్మ్. సో అంతే అంతే, దాని గురించి ఎక్కువ ఏం లేదు. ఓకే. సో అసలు సెలెక్ట్ అవుతావని ఫస్ట్ అనుకున్నావా మరి? యా, ఏ కాన్ఫిడెన్స్‌తో అనుకున్నావు మరి? బికాస్ నాకు మంచి గుడ్ సైన్స్ ఉన్నాయి అనిపించింది. పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. ఓకే. సో బికాస్ ఇంకా నేమ్స్ వినిపించాయి గదా నీకు Hmm. బయట. సో నేమ్స్ వినిపించినప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకున్నావా నువ్వు మరి? అరే వీళ్ళు ఎళ్తున్నారు, నేను వాళ్ళతో ఎళ్ళడం, అంటే వాళ్ళతో కంపేర్ చేసుకుని నేను బెస్ట్ అనడానికి నీలో ఉన్న క్వాలిటీస్ ఏంటి అసలు? సి అంటే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి, గేమ్లోకి కంపేర్ చేసుకోవాలి అంటే జయాపజయాలని చూడకుండా బరిలోకి దిగేవాడిని వీరుడు అంటారు. హ్మ్. సో విన్నింగ్ గురించి ఆలోచించద్దు. సో యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ది ఫీల్డ్ ఫస్ట్. హ్మ్. సో అదే అనుకున్నా. And నేను ఎందులో బెస్ట్ అంటే నేను అక్కడ జడ్జెస్ చూపించిన అండ్ దే డిడెంట్ రైజ్ ద క్వశ్చన్ అబౌట్ దిస్. లైక్ ఎవరైతే కొంతమంది చేశారో పర్ఫార్మెన్సెస్ వాళ్ళకి చెప్పారు కదా దీన్ని ఇలా అంటారా అని చెప్పి. అవును. బట్ నా విషయంలో వచ్చేటప్పటికి దే డిడెంట్. హ్మ్. సో ఐ ఫెల్ట్ నాకు మంచిగానే ఉన్నాయనిపించింది. ఓకే. నువ్వంటే ఒక ప్రపోజల్ కూడా చెప్పావు అండ్ ఏదైతే సాఫ్ట్ డ్రింక్స్ గురించి చెప్పావు. అంటే వాళ్ళకి అర్థం కాలేదా? నువ్వు చెప్పిన వే అర్థం కాలేదా? నో, యాక్చువల్లీ నేను అక్కడ విత్ స్టాక్స్తో చెప్పడం జరిగింది. హ్మ్. లైక్ 1,40,000 ఇప్పుడు క్రోర్స్ జరుగుతుంది ఇండియాలో బిజినెస్. ఇది హ్మ్. లాస్ట్ ఇయర్ స్టాక్స్ ప్రకారం అది 2030 కల్లా అది $32 బిలియన్ అవుతుంది. అంటే ఒక 2,40,000 కోట్ల దాకా బిజినెస్ పెరుగుతుంది. ఇది పెరిగే బిజినెస్ కానీ తగ్గే బిజినెస్ కాదు. ఇందులో మనం 5% 10% పట్టుకున్నా మనం ఈజీగా యూనికార్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనం హెల్త్ మీద ఇప్పుడు అందరూ పెడుతున్నారు కాబట్టి అండ్ హెల్తీ ఇవ్వాలి అన్నది ఒక షుగర్లెస్ మంచిది అండ్ హెల్త్ బెనిఫిషియల్ ఇవ్వడం బెస్ట్. అండ్ ఇండియన్ ఫ్లేవర్స్ చాలా తక్కువ ఉన్నాయి హ్మ్. అని ఇండియన్ ఫ్లేవర్స్లో ఇద్దాం. ఎక్కువ మెజారిటీ అన్నీ కూడా ఫారెన్ ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ ఫారెన్ బ్రాండ్సే ఉన్నాయి. హ్మ్. ఇండియన్ బ్రాండ్ అనేది ఒకటి రావాలి మంచిది అండ్ అందరికీ మంచిది ఉండాలి. అండ్ ఒకటి సేమ్ కాస్ట్ సేమ్ కిక్ ఇస్తుంది, బట్ ఇది హెల్తీ అండ్ మంచిది అన్నట్టు నేను చెప్పిన వాళ్ళకి. ఓకే. అంటే నువ్వు ఇప్పుడు ఇండియన్ బ్రాండ్స్ చాలా తక్కువగా ఉన్నాయి అండ్ Yeah. ఫారెన్ బ్రాండ్స్ ఎక్కువగా Soft ఉన్నాయని drinks లో. సాఫ్ట్ డ్రింక్స్ అని చెప్పావు. బట్ ఇక్కడ మనకి కావాల్సింది పీపుల్స్‌లో మనకి అవేర్‌నెస్ కావాలి కదా బేసిక్‌గా. Hmm. సో మన దాంట్లో కూడా చూసుకుంటే నాట్ ఓన్లీ సాఫ్ట్ డ్రింక్స్ మనకి ఇంకా చాలా ఉన్నాయి. Yeah. ఏదైతే లెమన్ ఉందో, లెమన్ సోడా కానీ, Hmm. లెమన్ జ్యూస్ కానీ, సో అవెందుకు వెళ్ళట్లేదని ఒకసారి థింక్ చేయలేదా నువ్వు మరి? నేను think దానిపైన చేసిన. అవేర్‌నెస్ తేలేదా? అంటే వీడియోస్ కానీ ఎలా? వీడియోసా నేను ఇప్పుడే కంటెంట్ క్రియేట్ స్టార్ట్ చేసిన. సో పోను వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ నా ఫండా ఏంటి అంటే టు బ్రాట్ ఇండియన్ ఫ్లేవర్స్కి ఆ రూరల్ ఏరియాలో మాత్రం దానికి డిమాండ్ చాలా బాగుంటుంది, హెల్త్ బెనిఫిషియల్, అక్కడ ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతుంది. బట్ వేరేస్ అది అక్కడ మాత్రం డిమాండ్ చాలా ఉంటుంది. వేరేస్ బయట ప్రాంతాలకి అది ఏంటో కూడా తెలియదు. అవును. బట్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ట్రై చేయాల, వాళ్ళకి దాని గురించి అవేర్నెస్ లేదు. సో నేను అలాంటిది ఒకటి మంచి ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసి జనాలకి ఇద్దాం అనుకున్నాను. అసలు నువ్వెందుకు అనుకున్నావు దాని గురించి? బికాస్ నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి. బికాస్ నేనున్న పరిస్థితులు కానీ నేను దాని నుంచి బయటికి రావాలంటే ఐ ఫెల్ట్ బిజినెస్ ఈజ్ ద ఓన్లీ ఆపర్చునిటీ టు చేంజ్ మై లైఫ్. సో నాకు ఎందులో ఎక్స్పర్టీస్ ఉన్నాయని చూసిన. మా షాప్ కూల్ డ్రింక్ షాప్ చిన్నప్పటి నుంచి. ఓకే. నేను ఒక 10-11 ఇయర్స్గా చూస్తూ ఉన్న షాప్ సాఫ్ట్ డ్రింక్ షాప్. సో అక్కడి నుంచి నాకు ఐడియా వచ్చింది, దీంట్లో నేను ఎక్స్పర్ట్ ఉన్నాను ఆల్రెడీ.
సో దీని నుంచే వై నాట్ అన్నట్టు. ఓకే. అంటే ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేసావా దాంట్లో? యా నాకు ప్రోడక్ట్ రెడీగానే ఉంది. బట్ ఇన్ బిజినెస్ ఈజ్ నాట్ అ స్మాల్ బిజినెస్, అంటే ఇట్స్ ఎ హ్యూజ్ బిజినెస్. దానికి పేటెంట్స్ కానీ అండ్ టెస్టింగ్స్ కానీ చాలా ఖర్చుతో కూడిన పని, అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా కావాలి. మార్కెటింగ్ కానీ బర్నింగ్స్ అవుతూ ఉంటాయి బిజినెస్ అంటే, అండ్ ఆ బర్నింగ్స్కి కానీ మనీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు 19 years కిడ్ మీద అవన్నీ పెట్టడానికి ఎవరు రెడీగా ఉండరు. అవును. సో ఐ వాస్ కీపింగ్ ఇట్ సైడ్ ఇప్పుడు. ఓకే. సో యూ హ్యావ్ సో మెనీ ప్లాట్ఫామ్స్. యా వై యూ చూస్ బిగ్ బాస్? బిగ్ బాస్ అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్, అండ్ నాకు రియాలిటీ షోస్ ఉండే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన షో కాబట్టి హిందీ బిగ్ బాస్ కూడా సైమిల్టేనియస్లో చూస్తుండే. బికాస్ మమ్మీ హిందీ టీచర్ కాబట్టి. ఓకే. సో మాకు హిందీ వస్తుంది, అండ్ హిందీస్లో రోడీస్ కానీ ఖత్రోం కి ఖిలాడి కానీ ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన షోస్. అండ్ ఎప్పుడు కూడా అవి చూసినప్పుడు కూడా ఆ సిచ్యువేషన్లో నేనుంటే దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తాను, ఎలా డిఫెండ్ చేసుకుంటాను, నన్ను నేను ఆలోచించుకుంటూ ఉండేవాడిని. సో అందుకనే తెలియకుండానే ఆ గేమ్ అంటే ఒక ప్యాషన్ అనేది ఏర్పడిపోయింది. ఓకే. సో ఆడిషన్స్ అప్పుడు మన లైఫ్ మొత్తం కూడా అక్కడ నోట్ చేసుకొని పెట్టుకున్నారు అని చెప్పేసి బయట చాలా వినిపించింది. బేసిక్గా నువ్వు చేసే ఉంటావు. 165 క్వశ్చన్స్ ఇచ్చారు. అందులో మనం అన్ని రకాలుగా రాయాలి. గేమ్లో ఉంటే ఎలా ఆడతాం అన్నది కూడా రాయాలి. అంటే సో నీ పాస్ట్ ప్రెజెంట్ అన్నీ కూడా తీసుకున్నారు కదా. సో నీకు అనిపించలేదా నా లైఫ్ని తీసుకెళ్ళి ఒకటి చేతిలో పెడుతున్నాను నేను అని? లేదు, ఎందుకంటే నేను రోడీస్ చూశాను ఆల్రెడీ. నాకు అవేర్నెస్ ఉంది ఇవి ఎందుకు రాయాలి, ఎందుకు ఏంటి అన్నది. ఐ హ్యావ్ అన్ ఐడియా. వాళ్ళు మన మైండ్ సెట్ని వాళ్ళు థింక్ చేయాలి. సో దానికి మనం పెట్టాలి. అండ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లోనే జనాలకి మనం చెప్పగలుగుతాం వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్. ఇంత మంచి ప్లాట్ఫామ్స్లోనే మనం అలాంటివి పెట్టగలిగితేనే మనం వీ కెన్ ఎడ్యుకేట్ ది పీపుల్ అని నేను నమ్ముతా. సో సో ఫుల్ ఆఫ్ స్క్రిప్టెడ్ తోటి ఉంటుంది అని అన్నారు. సో స్క్రిప్టెడ్ పెట్టుంటే ఇన్ కేస్ నీ ఎమోషన్స్ని కూడా నువ్వు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ అవసరం లేని దగ్గర కూడా నువ్వు వాడాల్సి ఉంటుంది. అంటే కంప్లీట్గా యాక్టింగ్ చేసుకుంటూ ఉండాలి. సో దానికి కూడా నువ్వు రెడీ అయిపోయావు మరి? నో అది స్క్రిప్టెడ్ అని తెలీదు. అండ్ ఇట్స్ రియాలిటీ షో కాబట్టి నేను రియాలిటీగా ఉందామని చెప్పేసి వాట్ ఐ ఫెల్ట్ ఐ రిటర్న్ దట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను స్టేజ్ మీద కూడా నేను మా అమ్మ స్టోరీ వాళ్ళు అడిగారు కాబట్టి చెప్పా, లేదంటే నేను చెప్పామని కాదు. అది కూడా నేను 65 pages కూడా ఎక్కడ రాయాల. ఒక్క మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా చూడ మా అమ్మ గురించి రాశాను తప్ప ఒక పేరా మిగతా వాటిలో ఎక్కడ నేను రాయాల. అండ్ మా గ్రూప్ డిస్కషన్స్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే హూ ఆర్ స్ట్రాంగ్, అమ్మాయిలు స్ట్రాంగా అబ్బాయిలు స్ట్రాంగా? నేను అందులో ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే అమ్మాయిలు మెంటలీ స్ట్రాంగ్, అబ్బాయిలు ఫిజికలీ స్ట్రాంగ్. బోత్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ డిఫరెంట్ వేస్, సో బోత్ ఆర్ ఈక్వల్ అని నేను చెప్పిన. వై అమ్మాయిలు మెంటల్లీ స్ట్రాంగ్, వై నాట్ బాయ్స్ అన్నప్పుడు నేను మా మమ్మీ గురించి చెప్పాల్సి వచ్చింది. సో చెప్పడం ద్వారా వాళ్ళకి తెలిసిందనమాట. లేదంటే నేను అది ఎక్కడ చెప్పేవాడిని కాదు. సో మదర్ ఇన్స్పిరేషన్ అని చెప్పావు కదా, సో ఎక్కడ బాగా ఇన్స్పైర్ అయ్యావు? ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అంటే చిన్నప్పటి నుంచి తను స్ట్రగుల్స్ కానీ, అండ్ ప్రతి టైం తను ఎవరికైనా అటాచ్ అయిపోయినా వాళ్ళ ఫాదర్ కానీ ఎవరైనా సరే తన లైఫ్ నుంచి మా డాడీ కానీ పోతుండే. అండ్ మా అమ్మ కూడా ఫైర్ యాక్సిడెంట్ అయిందో ఆ తర్వాత ముందు చాలా అందంగా ఉండేవాళ్ళు మా అమ్మ. సో అలాంటి టైంలో ఎప్పుడైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే చాలా చిన్న ఏజ్, 18 years 19 years. ఆ టైంలో వ్యక్తులు ఎలా అయిపోతారంటే బతకడానికి ఇష్టపడరు ఆ సిచ్యువేషన్లో. ఎందుకంటే బాడీ 70% బర్న్ అయిపోయింది, ఫేస్ బర్న్ అయిపోయింది. అండ్ అప్పుడు దాకా అందంగా ఉన్న అమ్మాయి అనే వాళ్ళు వేరేలా చూస్తారు. ఒక తెలియని ఒక ట్రోమా అనేది ఉంటుంది ఆబ్వియస్లీ. ఇప్పుడున్న జనరేషన్ అయితే అసలు అలాంటి ట్రోమాస్ తీసుకోవడానికి రెడీగా కూడా ఉండరు అని నేను అనుకుంటున్నా. అండ్ చాలామంది వరకు ఉండరు. అండ్ అలాంటివన్నిటిని మా అమ్మ ట్యాకిల్ చేసుకుంటూ ముందుకు సాగుతూ పోయింది, కానీ ఎప్పుడు కూడా ఇంకా నా వల్ల అవ్వదని ఆగలే. షీఈస్ గోయింగ్. ఎన్ని బాధలు వచ్చినా ఇంకా ముందుకు పోతూనే ఉంది. కొత్త సమస్య వస్తున్నా సరే దాన్ని కూడా దాటుకుంటూ పోతూనే ఉంది. తను ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వలే. సో అందుకని నాకు ఇన్స్పిరేషన్ మా అమ్మని చెప్పి. ఓకే. సో సింగిల్ పేరెంట్ అంటేనే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. నేను కూడా రియల్గా ఫేస్ చేశాను. బట్ ఆ దాంట్లోనే చాలామందికి పిల్లలు అనగానే అక్కడ ఫాదర్ లేను అన్నప్పుడు సో చాలామంది ఒకటి సజెస్ట్ చేస్తూ ఉంటారు, సెకండ్ మ్యారేజ్, ఆ పిల్లల్ని వదిలేయండి, నీ లైఫ్ నీకు ఉంటుంది, నీకు ఒక్కదానికే పట్టింది లేదు, లైక్ అలాంటి మాటలు వినిపిస్తాయి. సో అలాంటి మాటలు మీ మదర్ దగ్గర నువ్వేమైనా విన్నావా, లేదు చెప్పేది ఎప్పుడైనా విన్నావా? ఎవరైనా చెప్పారా అంటే మేబీ తెలియదండి. నేను మా డాడీ చనిపోయినప్పుడు నా వయసు ఎంత, 8 years. అంటే నువ్వు ఎదుగుతున్నా బయట ఐ గాట్ అంటే ఒకనొక సిచ్యువేషన్లో నన్ను మా సిస్టర్స్ అడిగారు
ఇప్పుడు మమ్మీ మ్యారేజ్ చేసుకుంటే ఈజ్ ఇట్ ఓకే టు యూ అని నేను చెప్పినాను వాళ్ళకి, ఓకే, బట్ ఐ డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ ఫాదర్, బికాస్ ఫాదర్ ఫిగర్ అనేది ఒక్కళ్ళే ఉంటారు లైఫ్లో. ఆబ్వియస్లీ. అండ్ నేను అది చెప్పాను, అండ్ మా అక్కలు కూడా ఎస్ మేము కూడా అదే చెప్పాము అనుకున్నాం. వి టాక్ అంటే ఏమైంది ఏంటన్నది నాకు తెలియదు, మేము మాట్లాడుకున్నాం అంతే, అదొక్కటే. బట్ నేను తర్వాత మేమే రిగ్రెట్ అయ్యి తర్వాత మా మమ్మీ దగ్గరికి వెళ్ళి ఒక సర్టెన్ టైంలో మ్యారేజ్ చేసుకొని మేమే ఒక ఆప్షన్లా ఇచ్చాం. బట్ షీ డోంట్ వాంట్ టు బీ, సో వీ రెస్పెక్టెడ్ హర్ డెసిషన్ అంతే. ఓకే. సో మీ సిస్టర్స్ కూడా అని చెప్పారు కదా, సో ఇప్పుడున్న జనరేషన్ చూస్తున్నాం అంటే లైక్ ఫనీగానే తీసుకో, ఇప్పుడున్న జనరేషన్లో నువ్వు ఒక బాయ్గా ఉన్నావు, నువ్వు బయట బాగా చూస్తున్నావు, లైక్ సిచ్యువేషన్షిప్ నీ లైఫ్లో జరిగింది. సో ఇలాంటివి అక్క వాళ్ళ దాకా ఏమైనా వచ్చేవి ఉన్నాయా, లేకపోతే అక్క వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేసావా లైక్ వద్దు అలాంటివి అని అట్లా? లేదండి, యాక్చువల్లీ అంటే మా అక్కలు కూడా ఎక్కువ టైం మాతో లేరు. ఎందుకంటే ఎప్పుడైతే ఇంటర్ చిన్నక్క అప్పుడు డాడీ చనిపోయినప్పుడు 8th క్లాస్, వెంటనే జంప్ చేసి 10th వేసేసారు మా మమ్మీ. అండ్ 10th అయిపోయిన వెంటనే అక్క MBBS కాబట్టి హాస్టల్లో వేసేసారు. ఓకే. అండ్ పెద్దక్క వచ్చేటప్పటికి విజయవాడ వచ్చేసారు చదువు కోసం. అండ్ అంటే వాళ్ళిద్దరూ నాతో ఎక్కువ కనెక్షన్లో లేరు. ఎప్పుడైతే ఒక 1 year 2 years తప్ప డాడీ చనిపోయిన తర్వాత మిగతా అంతా వాళ్ళ చదువుల కోసం వెళ్ళిపోయారు. ఇంటర్ అయిపోయిన వెంటనే అక్క చైనా వెళ్ళిపోయింది చదువు కోసం అబ్రాడ్. పెద్దక్కకి డిగ్రీ అయిన వెంటనే 21కే మ్యారేజ్ చేసేసాం. సో అందుకని మా అక్కలతో నాకు ఎక్కువ కనెక్షన్ చిన్నప్పుడు చాలా ఉంది. ఎప్పుడైతే ఒక సర్టెన్ ఏజ్ వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత మా మధ్య బాండింగ్ అనేది తగ్గిపోయింది, కనెక్టివిటీ అనేది కొంచెం తగ్గింది. బట్ మెంటల్ లవ్ అనేది తగ్గల, మేము కనెక్షన్లోనే ఉన్నాం కాల్స్ పరంగా, బట్ దగ్గర ఫిజికల్లీ దగ్గర లేరు. ఓకే. సో ఇప్పుడు బిగ్ బాస్కి ఇలా సెలెక్ట్ అయ్యాను, అగ్ని పరీక్షకి వెళ్తున్నాను అన్న టైంలో మరి వాళ్ళు ఎలా అంటే నేను ఎలా ముందుకు వెళ్ళాలని మీన్స్ ఎంకరేజ్ చేశారా? చాలా మంచిగా చేశారు యాక్చువల్లీ. అండ్ దే ఆల్సో ఫెల్ట్ గుడ్ అనిపించింది. అంటే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు, ఎందుకంటే వాళ్ళకు కూడా బిగ్ బాస్ అనేది చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అందరు చూసే షో కాబట్టి. సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మరి అక్కడ రిజెక్షన్ చూసి ఉంటారు, మీ ఎపిసోడ్ చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? మరి నీ ఎపిసోడ్ చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అసలు? అంటే నువ్వు స్టేజ్ పైన ఉండి వాళ్ళు రిజెక్ట్ చేసి, అంటే నువ్వు ఒక స్టోరీ చెప్పావు, అంటే నీ లైఫ్ స్టోరీని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు తీసుకున్న వే కానీ, సో అలా దాంట్లో వాళ్ళు చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీ ఫ్యామిలీ మెంబర్స్? అంటే నేను ఎప్పుడో ఆల్రెడీ ఆ షో ముందే అయిపోయింది కాబట్టి నేను ఇంట్లో ఇలా జరిగింది అని చెప్పిన. అండ్ దెన్ ఆ షో వస్తున్న టైం కూడా నేనే కన్ఫర్మ్గా లేను, ఎందుకంటే ఫస్ట్ 2 episodes చూసినప్పుడు ఐ గొట్ ది క్లారిటీ, బికాస్ చాలామంది ఒక ఇలా వెళ్ళిపోయారనమాట సెలెక్ట్ అవ్వని వాళ్ళు. సో మేబీ నాది కూడా అయి ఉండొచ్చు అన్న దాంట్లోనే నేను ఉన్నా. అండ్ బట్ వచ్చింది అండ్ జనాలు కూడా దానికి మంచి కనెక్ట్ అయ్యారు. ఐ ఫెల్ సో హ్యాపీ. మా ఇంట్లో కూడా నచ్చింది యాక్చువల్లీ. అండ్ మా అక్క ఫ్రెండ్స్ కూడా మా అక్క చెప్తూ ఉండడు మా తమ్ముడే అని చెప్పి, సో మంచిగా అనిపించింది. ప్రౌడ్గా ఫీల్ అయ్యి తమ్ముడు చేసాం అయితే వాళ్ళకి. సో ఇంకొకటి, బిగ్ బాస్లోకి వెళ్ళడానికి కామనర్స్ కొంతమంది అమౌంట్ పే చేశారు అని బయట ఒక రూమర్ వినిపిస్తుంది. మేబీ నువ్వు వినుండొచ్చు, వినకపోయి ఉండొచ్చు. సో నీకు అలా ఎవరైనా అమౌంట్ అడగడం కానీ మీరు పే చేయడం కానీ జరిగిందా? లేదండి, ఒక సింగిల్ రూపీ పెన్నీ కూడా మేము పే చేసింది ఏమీ లేదు. ఓకే. సో ఇంకా నీ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే నీకున్న టాలెంట్స్ అయితే మ్యాక్సిమం మేము వినేసాం. సో ఏంటి మరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది, బెటర్, గుడ్. అండ్ అలాగే ఇంకా మంచిగా జరగాలని కోరుకుందాం. ఓకే. నీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ ఎలా రిసీవ్ చేస్తారు? మంచిగా రిసీవ్ చేసుకున్నారు యాక్చువల్లీ. అండ్ తెలియని వాళ్ళు కూడా, అంటే పక్క బ్రాంచెస్లో ఎవరు తెలియని వాళ్ళు కూడా దేవర్ లైక్, బ్రో నువ్వు వెళ్ళావా, అవును బ్రో అని చెప్పు. నువ్వే కదా. ఓకే. సో విజయవాడ కదా? అవును. సో విజయవాడ, హైదరాబాద్, అక్కడ ఇక్కడ డిఫరెన్స్ నీకు ఏం కనిపించింది అసలు? అంటే మదర్ని వదిలేసి వచ్చేసి ఫుడ్ డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ అదొకటే. అండ్ ఇంకోటి యాక్చువల్లీ మేము సపోజ్ మేము ఆంధ్ర కాబట్టి అండి, అవునండి, ఇలా ప్రతి దాంట్లో మాకు ఒక రెస్పెక్ట్ తెలియకుండానే వస్తుంది. అదే తెలంగాణ వాళ్ళు ఎవరైనా మాట్లాడినా ఆబ్వియస్లీ, అంటే అది వాళ్ళు తప్పుగా అన్నారు, బట్ మాకు వినగానే బూత్లా అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైనా అట్లా ఫీల్ అయినావా? స్టార్టింగ్లో, తర్వాత అలవాటు అయిపోయింది. బేసిక్గా ఏపీ వాళ్ళకి నీ అమ్మ అనే వర్డ్ చాలా సీరియస్గా తీసుకుంటారు. నీకు అలా ఫేస్ అయిందా మరి? లేదు, అంటే నేను ఒక సిచ్యువేషన్, నా మెంటాలిటీ ఇప్పుడు ఎలా ఉంది అంటే, పక్కనోడు బూతులు అమ్మ అక్కల్ని ఏం తిట్టినా తిట్టుకుంటే తిట్టుకోండి, నీదే కదా
పోతే పోరా అన్నట్టు నేను ముందుకు ఆ టైప్కి వచ్చేసి నా మెంటాలిటీ ఇప్పుడు అప్పుడు ఇప్పటికీ అప్పుడు అంతే సేమ్ డిఫరెన్స్ వచ్చింది లే, అంటే ఇక్కడ అంతే. ఒదిగిపోయినావు అనమాట అందరితోటి. ఇక్కడ ఒదిగిపోవడం కాదు 8th 10th క్లాస్కి వచ్చేటప్పటికే తిట్టుకుంటావా తిట్టుకో నీ నోరే కదా నొప్పి అన్న టైప్కి వచ్చేసిన నేను. ఓకే. సో మరి విజయవాడలో ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉందా మరి? ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చాకే. సో ఏంటి మరి కథ? కథ ఏంటి? కథ ఏం లేదు, ఎలా నాట్ ఏ మొదలైంది? గర్ల్ ఫ్రెండ్ యాక్చువల్లీ, సిచ్యువేషన్షిప్. అంతే. ఆ సిచ్యువేషన్షిప్ మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము కూడా ఏదో వెళ్తాం కదా. ఇట్స్ ఎ సిచ్యువేషన్షిప్, సంథింగ్ దట్ ఎప్పుడైనా ఎమోషనల్లీ కానీ ఎప్పుడైనా కనెక్షన్ కావాలన్నప్పుడు అప్పుడు మాత్రం కనెక్ట్ అవుతారు. తర్వాత ఎవరు డిఫరెంట్ పార్ట్స్లో వాళ్ళు ఉంటారు అండ్ ఎప్పుడైనా మళ్ళీ ఏ పార్ట్నర్కి అవసరం వచ్చినా దిల్ కనెక్ట్ అండ్ దిల్ మూవ్ ఆన్, అంతే. ఓకే. అంటే నీకు ఎన్ని సిచ్యువేషన్షిప్స్ అంటే ఇలాంటి రిలేషన్స్ ఎలా తెలుసు నీకు అసలు? అంటే ఐఎమ్ ఆ జెన్జీ కిడ్ అండి. నేను అప్లై చేసినప్పుడు కూడా నేను చెప్పింది నా వీడియోలో, నేను జెన్జీ కిడ్ అనే చెప్పిన. సో ఐఎమ్ ఆ జెన్జీ కిడ్, ఐ నో థింగ్స్, 2 టైమింగ్స్ కానీ బెంచింగ్ కానీ సిచ్యువేషన్షిప్ కానీ ఇవి మాకు తెలుసు. వాట్ ఈస్ వాట్, ఏమి అవుతాయి ఈ వీటిలో ఏముంటుంది అన్నది వీ హ్యావ్ ఎన్ ఐడియా, ఓకే. అంతే. సో డిఫరెన్స్ ఏంటి ఈ సిచ్యువేషన్షిప్, రిలేషన్షిప్ అండ్ ఏదైతే మ్యారేజ్ ఇలాంటివి ఉంటాయి కదా. Yes. ఇప్పుడు నీకు బేసిక్గా అన్నీ తెలుసు అని చెప్పాను, మరి డిఫరెన్స్ ఏంటి అసలు? దీంట్లో కమిట్మెంట్ అనేది వేటిలో కూడా చాలా కమిట్మెంట్స్ అనేవి చాలా వాటిలో ఉండవు. ఏవైతే ఇప్పుడు జెన్జీ కిడ్స్ వాడుతున్నారో అండ్ కమిట్మెంట్స్ వాటిలో మీరైతే మ్యారేజ్ అన్నారు వాటిలో కమిట్మెంట్స్ ఉంటాయి, అంతే. ఓకే. మరి లవ్ దాంట్లో ఉండదా? లవ్ కూడా కమిట్మెంట్ అని చెప్పుకోలేం కదా. లేదు, నేను చూసిన లవ్స్ 90% ఒక 4 years నువ్వు లేకపోతే చచ్చిపోతా అన్నోడే, తర్వాత వేరే దాన్ని తగులుకున్న వాళ్ళని చూసిన. అండ్ అమ్మాయిలు నువ్వు చెప్పినట్టు చేస్తా అని చెప్పి అమ్మ నాన్నలు చూపించిన సంబంధించి చేసుకొని దొబ్బేసిన వాళ్ళని చూసిన. సో ఐ సీన్ పీపుల్. సో ఏది కూడా శాశ్వతం కాదు. పెళ్ళైన తర్వాత కూడా కలిసి ఉంటారన్నది కూడా శాశ్వతం కానప్పుడు అంటే చూసినా అని చెప్తున్నావు కదా, నీ లైఫ్లో జరిగిందా మరి అట్లా లవ్లు కానీ ఇట్లా చెప్పి నేను మోసం చేసిన వాళ్ళు అట్లేమన్నా? లేదు, లేదు, నా లైఫ్లో చూడలే. బట్ నాకు చుట్టూ ఒక సరౌండింగ్స్ అని ఉంటుంది కదా, మనుషులు అనేది ఉంటారు కదా, వాళ్ళని చూసి నేను చాలా నేర్చుకున్నా. అంటే ఏం చూసినావు? రకరకాలు చూసి ఉండే. అంటే వాళ్ళ దగ్గరనే కూర్చొని చూసినావా ఏమన్నా? లేదు, బట్ చాలా మంది ఉన్నారు కదా, ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు కూడా రిలేషన్షిప్ లో ఉన్నారు. అస్సలు వర్కౌట్ కాదు, అది అస్సలు వర్కౌట్ కాదు లాంగ్ డిస్టెన్స్ అనేది. ఇట్స్ ఫైన్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇది నా పర్స్పెక్టివ్, అంతే. ఓకే. సో మ్యారేజ్ ఐ రెస్పెక్ట్ యువర్ పర్స్పెక్టివ్ అండ్ ఐ ఆల్సో రెస్పెక్ట్ వాంట్ టు బి రెస్పెక్టెడ్ మై పర్స్పెక్టివ్, ఆబ్వియస్గా. సో మ్యారేజ్ పైన నీ ఒపీనియన్ ఏంటంటే, ఇన్ని స్ట్రగుల్స్ చూసావు, చాలా మంది లైఫ్ చూసావు అండ్ మీ మదర్ లైఫ్లో కూడా చూసావు. సో అంటే ఒక ఉమెన్ నీ లైఫ్లోకి వస్తే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, వాళ్ళని ఎలా నువ్వు రెస్పెక్ట్ చేస్తావు? బేసిక్గా అందరూ చేస్తారు, సో అలా కాకుండా నువ్వు ఎలా అనుకుంటున్నావు? అండి, నాకు ఫస్ట్ మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు. బట్ మ్యారేజ్ కొంతమందికి అది చాలా గ్రేట్ కాన్సెప్ట్. కంపానియన్షిప్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. బట్ దానికి కంపానియన్షిప్ కోసం మ్యారేజే చేసుకోవాలని ఐ డోంట్ నో. నేను అది దానికి నాకేమో కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. బట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ అంతే. ఓకే. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్కి వెళ్దాము. సో బిగ్ బాస్లో జడ్జెస్కి అంటే నాలెడ్జ్ లేదు అని కూడా కొంతమంది అంటున్నారు. అంటే సామాన్యులని తీసుకోవడానికి బదులుగా ఎక్కడైతే ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నారో, రీసెంట్గా చూసావు కదా గొడవ, ఇన్ఫ్లుయెన్సెస్ వేరు, సెలబ్రిటీస్ వేరు, వాళ్ళకి ఇలా ఉంటుంది వీళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్పేసి, సో అలా వేరు చేసుకొని అంటే ఐ హావ్ ఎ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎవరైతే టాప్ 15లో వచ్చి అంటున్నారో బయట టాప్ 15లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు, దెన్ వై డోంట్ దే క్వశ్చన్? డివైడ్ చేస్తున్నారు వాళ్ళని. అక్కడే వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయలే? వై డోంట్ దే ఆస్క్డ్? అక్కడే కదా క్వశ్చన్ చేయాలి. అవును, బయటకు వచ్చి క్వశ్చన్ చేయడంలో ఉపయోగం ఏముంది? వెన్ యూ ఫెల్ట్ ఇట్స్ ఎ రాంగ్, వై డోంట్ యూ క్వశ్చన్ దేర్? అంతే. సో అక్కడ మాట్లాడడానికి కూడా మాకు అవకాశం ఇవ్వలేదని ఇంకొంతమంది చెప్తున్నారు కదా. మరి వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో అది అప్ టు దెమ్ అండి. అండ్ నేనైతే అది చెప్పట్లేదు. అంటే నీకు ఛాన్స్ ఇచ్చారా అసలు అక్కడ స్క్రీన్ టైంకి కానీ? అసలు మాకు 40 minutes ఇచ్చారు. ఐ మీన్ ప్రతి ఒక్కరికి అలాగే ఇచ్చుంటారు అండ్ అంతే. ఓకే. సో నీకు ఏదైతే ఎపిసోడ్లో జరిగిందో అదంతా కూడా బయట క్లియర్గా 40 minutes ఫుటేజ్ చూపించారా మరి? లేదు. ఎంత చూపించారు మరి? 3 minutes చూపించారు. 3 minutes అంతే.
మ్యాక్సిమం 3 minutes. 3 minutesలో కూడా జనాలు అంతలా కనెక్ట్ అయిపోయారు నాకు. ఐ ఫీల్ సో హ్యాపీ. నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు ఆ టైంలో. ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఎపిసోడ్ ఆ టైంలో నాకు అసలు నిద్ర పట్టలేదు. సో ప్రతి రివ్యూవర్స్ ఈ వీడియోస్ చూడడం, నా గురించి ఏం మాట్లాడారో చూడడం, అండ్ కింద థ్యాంక్ యూ అని మెసేజ్ చేయడం, అండ్ కింద ఎవరైతే రిప్లైస్ ఇస్తారో వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి అని రిప్లైస్ ఇవ్వడం. ఐ ఫెల్ట్ అంటే ఆనందం వచ్చేసింది ఒకసారి. ఇది చాలు నాకు. పీపుల్ రియల్లీ వాంట్స్ టు బీ ఇన్ హౌస్. పీపుల్ ఫెల్ట్ ఐ డిజర్వ్ టు బీ ఇన్ హౌస్. సో ఇట్స్ ఎనఫ్. అంటే ఇప్పుడు నీకు అనిపించిందా మనం బిగ్ బాస్ లోకి వెళ్ళకపోయినా పర్లేదు, మన టాలెంట్ ని నమ్ముకోవచ్చు అని? అంతే అనిపించింది ఆబ్వియస్లీ. బట్ బిగ్ బాస్ వల్ల నాకు చాలా, అక్కడికి వెళ్ళడం వల్ల నాకు చాలా మంచి జరిగిందని నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ నేను అందరికీ విజిబుల్ అయ్యాను, చాలా మంది గుర్తుపడుతున్నారు. రెండు, నాకు ఇంట్లో ఏదైతే నాకు కావాలి, ఐ మీన్ నేను దీంట్లో ముందుకు వెళ్ళాలి అన్న సపోర్ట్ దీనివల్ల వచ్చింది. నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను అన్న సాటిస్ఫాక్షన్ దీనివల్ల నాకు కలిగింది. ఓకే. సో నువ్వు ప్రీవియస్ బిగ్ బాస్ చూసే ఉంటావు. ఒక చాలా కాంట్రవర్సీతో నడిచింది ఏదైతే పల్లవి ప్రశాంత్ అనే సీజన్లో. సో ఆయన ఒక పర్స్పెక్టివ్ ప్రకారం వెళ్ళారు, నేను ఇలా రైతులకి చేస్తాను లైక్ అలా అనేసి ఒక చెప్పేసుకొని వెళ్ళారు. బట్ బయటకు వచ్చిన తర్వాత చాలా కాంట్రవర్సీగా మారింది. సో నువ్వు అలా ఏమైనా పెట్టుకొని వెళ్దాం అని ఏమైనా అనుకున్నావా? లేదండి. నేను ఇంటర్వ్యూస్లో అంత మాట్లాడినంత నా స్ట్రగుల్స్ నేను స్టేజ్ మీద పెట్టాలి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బి ప్లే సింపతి గేమ్స్. నేను నా గేమ్ ఏంటో చూపిద్దాం అనుకునే ముందుకు సాగిన అంతే. ఓకే. మరి కుకింగ్ వస్తుందా నీకు? వస్తుందండి. అంటే దీనికోసం ప్రిపేర్ లేదండి. ఇంట్లో అన్నీ ఉంటుండే, బట్ కుక్ చేసేవాళ్ళు లేకపోతుండే ఇంట్లో. సో మా కడుపులు మారి మేమే నేర్చుకున్నాం వండుకోవాలి అని చెప్పి. సో అలా వచ్చి. సో ఇక్కడ ఇచ్చే టాస్కులు కూడా చాలా చాలా డిఫికల్ట్గా ఇస్తున్నారు, మీరు చూసి ఉన్నారు ఇప్పుడు కూడా. అంటే మనకి గేమ్స్లో ఏదైతే సీజన్స్లో ఉన్న గేమ్స్లో, హౌస్లో ఉన్న గేమ్స్ కూడా ఇప్పుడు కొంచెం కూడా స్టార్ట్ చేసేస్తున్నారు స్టేజ్ పైన అగ్ని పరీక్షలోని. సో అవి పర్ఫెక్ట్గా ఆడుతున్నారా అసలు? మీరైతే ఎలా ఆడేవాళ్ళు? అవి పెద్ద హౌస్లో పెట్టేంత ఫిజికల్లీ ఓరియంటెడ్ గేమ్స్ చాలా తక్కువ ఉండే, అండ్ మంచి గేమ్సే ఉన్నాయి. బట్ ఐ ఫెల్ట్ ఇట్స్ గుడ్. బట్ మోస్ట్లీ లక్ గేమ్స్ అన్నట్టు అనిపించినాయి, లక్ బేస్డ్ గేమ్స్ అన్నట్టు అనిపించినాయి. అంటే ఇప్పుడు జడ్జెస్ కొంతమందిని వాళ్ళు సెలెక్టివ్గా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నేమ్స్ కూడా వినిపిస్తున్నాయి ప్రాక్టికల్గా కూడా. అంటే మేము సోషల్ మీడియాలో కూడా చూస్తున్నప్పటికి. సో వాళ్ళు నిజంగానే సపోర్ట్ చేస్తున్నారా ఇండైరెక్ట్గా? అంటే గేమ్ లోపల నేను లేను కదండి, టాప్ 15లో ఉంటే చూస్తున్న దాని ప్రకారం అంటే 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి నిజంగా చేస్తుండొచ్చు, లేదంటే ఎడిటింగ్లో మనకు అలా కనిపిస్తున్నట్టు పోర్ట్రే అవుతూ ఉండొచ్చు. సో జడ్జెస్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ షో. జడ్జెస్ కూడా ఇలా చేయండి అని బ్యాక్ ఎండ్లో చెప్తూనే ఉంటారు. సో వాళ్ళకు కూడా ఈ కాన్సెప్ట్ అనేది కొత్త. సో మనం దాన్ని ఇప్పుడే వాళ్ళు చేసే తప్పు అని చెప్పలేం. ఎందుకంటే ఇట్స్ ఒక దాన్ని ఏమంటారు, ఎక్స్పెరిమెంట్ అనుకోండి. ఒక ఎక్స్పెరిమెంట్ కదా ఇదే ఫస్ట్ టైం. సో తప్పులు అవుతూ ఉంటాయి. హ్యూమన్ ఎర్రర్స్ అనేది కామన్. అంటే ఇక్కడ కొంతమంది ఈజీగా వెళ్ళిపోయారు టాప్ 15లోకి వెళ్ళేటప్పుడే. ఒక టాప్ 6 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ ముందు ఈజీగా వెళ్ళిపోయారు. సో వాళ్ళ ఈజీగా వెళ్ళడానికి కూడా పెద్దగా చెప్పింది ఏం లేదు. లైక్ అనుష గారిది కూడా తీసుకుంటా కూడా మనకి అనుష గారు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పడం కానీ, సో అవన్నీ తను కూడా అలానే చెప్పింది. మరి ఎందుకు అక్కడ చూపించినంత ఇంట్రెస్ట్ మీ విషయంలో జరగలేదంటారు అసలు? అదే అండి. అంటే ఒక కోట, ఐ మీన్ ఒక పోస్ట్ ఉందనుకోండి, ఆల్రెడీ ఒకళ్ళు భర్తీ చేసేసారు. బట్ ఇంకోళ్ళు దానికి డిజర్వింగ్ అయినా ఇవ్వలేము కదా సీట్. మేబీ అలా ఉండొచ్చు. అందుకనే నన్ను రిజెక్ట్ కూడా చేయలేదు, వాళ్ళు రిజర్వ్ చేసుకోమని చెప్పారు అంతే. ఓకే. సో అంటే ఇక్కడతోటి ఆగేది ఉండదు బేసిక్గా, అది మనం చూస్తూనే ఉంటాం. సో ఇందులో ఉన్న కరెక్ట్ కంటెస్టెంట్స్ ఎవరు, అంటే వీళ్ళు దానికి వర్తబుల్ అనే కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారు? 5 మెంబర్స్ చెప్పనా? చెప్పండి. శ్రీజ, పవన్ కళ్యాణ్ బ్రో, కల్కేక అండ్ హరీష్ గారు అండ్ నాగప్రశాంత్ అన్న. ఓకే సరే. సో ఇక్కడ నువ్వు చెప్పావు కదా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి, బేసిక్గా పవన్ కళ్యాణ్ అనగానే సోల్జర్ అనే ఒక కంటెంట్ తోటే ఉంటున్నాడు. నో, హీస్ వెరీ జాయ్లీ యాక్చువల్లీ, అండ్ హీస్ డూయింగ్, అంటే ఆయన ప్రమోషన్స్ కూడా ఆయన ప్రతి ఊరు వెళ్ళి అండ్ ప్రతి ప్లేస్కి వెళ్ళి ఆయన ప్రమోట్ చేసుకుంటున్నారు. హీ హ్యాస్ ఎ స్ట్రాటజిక్ మైండ్.
అక్కడ మనకి ఎంత చూపించారు ఏంటన్నది మనకి కూడా తెలియదు. బికాస్ వాళ్ళకి మార్నింగ్ స్టార్ట్ అయితే 6 o'clockకి షూటింగ్, నైట్ 3 o'clock ఎండ్ అవుతుంది ఒక్కొక్క ఎపిసోడ్. మనకి వేసేది ఎంత 53 minutes. సో దాన్ని బట్టి మనం జడ్జ్ చేయలేము అన్నట్టు నేను అనుకుంటున్నాను. అండ్ ఓకే. ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్తారో లైవ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి విల్ గెట్ ఏ ఛాన్స్ టు అబ్జర్వ్ వాట్ హ్యాపెన్ అన్నది, ఏమవుతుంది ఏంటి అన్నది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడున్న 15 మెంబర్స్లో డ్యూయల్ గేమ్స్ ఎవరు ఆడుతున్నారు? అంటే విత్ మాస్క్, వితౌట్ మాస్క్ అంటే మీరు ఎవరు క్లియర్గా చెప్తారు? మనీష్. ఎందుకు మర్యాద మనీష్ గారు. ఎందుకలా? ఐ ఫెల్ సో బికాస్ ఆయన బయట వీళ్ళు ఎవరైతే అంటే ఆయన అవకాశవాది అంటారు. డూ యూ హ్యావ్ అన్ ఐడియా? యా. సో ఎప్పుడైతే ముందు టెలికాస్ట్ అవ్వకముందు కంటెస్టెంట్స్కి అని చెప్పింది వన్ ఆఫ్ ది ప్లేయర్, పేరు వద్దు, వన్ ఆఫ్ ది ప్లేయర్ మంచిగా ఆడట్లేదు, అసలు ఏం ఆడింది అన్నారు. కట్ చేస్తే ఆ వ్యక్తి మీద ఎడిట్స్ అన్ని మంచిగా వచ్చి అండ్ ఆ వ్యక్తికి మంచి ఫాలోయింగ్ వచ్చింది అండ్ హీ వెంట్ ఫర్ ఇంటర్వ్యూ. అక్కడ ఆయన చెప్పింది ఏంటి, ఆ ప్లేయర్ చాలా బాగా ఆడుతున్నారని. ఆయన స్టేట్మెంట్స్ని ఆయనే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు. అంటే స్ట్రాటజిక్ అండ్ పిఆర్ గురించి కూడా బికాస్ హీ హ్యాస్ హైయెస్ట్ పెయిడ్ పిఆర్. ఓకే. అండ్ 10 members వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. 10 different ప్లాట్ఫామ్స్కి ఆయనకి 10 members వర్క్ చేస్తున్నారు. మీమ్స్కి డిఫరెంట్, ఇన్స్టా పేజ్కి డిఫరెంట్, అంటే వీళ్ళని యూట్యూబ్కి డిఫరెంట్, ఫేస్బుక్కి డిఫరెంట్. యా, ఇట్స్ నాట్ రాంగ్ యాక్చువల్లీ. పిఆర్ పెట్టుకోవడం తప్పు కాదు. బట్ నువ్వు పిఆర్ పెట్టుకుంటూ వీళ్ళు పిఆర్లు పెట్టుకున్నారు భయం వేస్తుంది అని చెప్పడం ఇట్స్ నాట్ వెరీ ఇట్స్ వెరీ క్లీషే యాక్చువల్లీ. సో ఇప్పుడు నువ్వే చెప్పావు కదా పిఆర్ అని, నీకు తెలుసా ముందు ఇలా పిఆర్ ఉంటారు అని చెప్పేసి? ఎవ్రీబడి నోస్. ఓకే. సో మనకున్న పొజిషన్లో చూసుకుంటే కూడా అండ్ మనం పే చేయగలగాలి. సో నీకు అలా పెట్టుకోవాలి పిఆర్ని అని అలా ఆలోచన వచ్చిందా? యాక్చువల్లీ పిఆర్ పెట్టుకోవాలి, బట్ నేను పిఆర్ పెట్టుకోలేను కాబట్టి ఐ యూజ్ ఇట్. చిన్న చిన్న మీమర్స్కి వెళ్ళి నేను చెప్తా ప్లీజ్ డూ అ పోస్ట్, ప్లీజ్ డూ సపోర్ట్ అని నేను వెళ్ళి అడిగేవాడిని. అండ్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్ళి నేనే మా విజయవాడలో చూసుకుంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను పట్టుకునేవాడిని అండ్ నేను వెళ్ళి నేను క్యాంపెయిన్స్ చేసుకునేవాడిని. బికాస్ వీ హ్యావ్ అ టైమ్. సో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? 15 days ఏదో టైం ఉంది కదా, ఈ 15 daysలో నేను క్యాంపెయిన్ చేసుకోవచ్చు కదా. అవును. యా, ముందే నేను ప్లాన్ చేసుకుని పెట్టుకుని తర్వాత ఒక్కొక్కటి రిలీజ్ చేయించవచ్చు కదా. ఓకే. బేసిక్గా మనకి ఎవరైతే మీమర్స్ ఉంటారో అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో మనీ బేస్డ్ వల్ల చాలా మంది ఉన్నారు దానికి. సో మినిమం పే ఉంటుంది. సో వాళ్ళు అంటే లైక్ వచ్చాడు ఈ అబ్బాయి ఎవరో తెలియదు అని నార్మల్గా జెన్యూన్గా ఒక బయట తెలుసు అంతే. సో వచ్చి ఇలా మీమ్స్ నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? పెట్టేవాడిని అంటున్నా కానీ నేను ఇంకా వెళ్ళలేదు కదండి. అప్పుడు అంటే మనకి థాట్స్ ఉంటాయి కదా, లైక్ సెలెక్ట్ అయిపోయాను అక్కడికి వెళ్తే నాకున్న టాలెంట్ ప్రకారం నీకు కాన్ఫిడెన్స్ బేసిక్గా ఉంది, నీ మాటలు తెలుస్తుంది. సో ఓకే, ప్రిపేర్ అయిపోవాలి, బేసిక్గా ప్రిపేర్ అయిపోవాలి. బట్ వీ హ్యావ్ ఎ టైం కదా. 19th వరకు షూటింగ్ ఉంది. ఓకే. టెలికాస్ట్ ఎప్పుడు అవుతుంది? ఇది 22 నుంచి అవుతుంది. ఈ 3 days చాలు కదా టెక్స్టింగ్ అండ్ గో అండ్ ఆస్క్. అండ్ ఎప్పుడైతే టెలికాస్ట్ అవుతుందో, టెలికాస్ట్ అయిన తర్వాత కూడా ఇంకా మనకి 15 days ఉంది ఓటింగ్ అనేది స్టార్ట్ అయ్యి పడ్డానికి. సో మనం వీ కెన్ ప్లాన్ ఇట్, ఆ టైంలో ప్లాన్ చేసుకోవచ్చు, ముందే ఎందుకు. అండ్ ఇంకా సెలెక్ట్ అవ్వలేదు, సెలెక్ట్ అయిన తర్వాత కూడా గేమ్లో ఆడడానికి ఇంకా 10 days ఉంది. ఈ 10 days ఉంది కదా. ఓకే. ఈ 10 daysలో కూడా మా దగ్గర ఫోన్ అనేది ఈవినింగ్ పూట వస్తుంది, నైట్ పూట, అప్పుడు టెక్స్ట్ చేస్తుండు. సో మర్యాద మనీష్కి స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు జడ్జెస్ కూడా అండ్ శ్రీముఖి కూడా. అంటే ఒక మాట అన్నారు కదా, నువ్వేంటి ప్రతిసారి మేము చెప్పేదానికి రాంగ్ చేస్తున్నావు అని చెప్పేసి. సో అది అక్కడ సపోర్టింగ్ లానే అనిపిస్తుంది కదా. నీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి దానిపైన? అదేనండి, జడ్జెస్ అంటే నేను చెప్పలేను అది ఏం జరుగుతుంది ఏంటని. మేబీ మనకి ఆయనది మాత్రమే చూపిస్తున్నారేమో ఎడిటర్స్, అందరికీ చెప్పుండొచ్చు. లేదు, ప్రత్యేకంగా నేమ్ మెన్షన్ చేసి కదా. అదే ప్రతి ఒక్కరు నేమ్ మెన్షన్ చేసి ఉండొచ్చు. బికాస్ మనకి వేసేది 1 hour కదా. సో అందులో ఎడిటర్ ఇతనిది వేస్తున్నారేమో. బికాస్ ఆయనకి కాంట్రడిక్టింగ్గా చెప్పుకున్నారు కదా దట్ ఆమె స్ట్రాటజిక్ ప్లేయర్ అన్నట్టు. ఆయన ఒక ఇమేజ్ని సెట్ చేసుకునేటప్పటికి అప్పటికి అందరికి మైండ్లో ఉండిపోయింది దట్ హీస్ అ గుడ్ ప్లేయర్ అన్నట్టు. బట్ హీఈస్ నాట్ ప్రూవింగ్ ఇట్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అయినట్టు అనిపించింది అంతే. ఇప్పటికి మనకి 2 ఎలిమినేషన్స్ జరిగాయి, మీకు తెలిసిన నేమ్సే. సో అది ఫేరే అంటారు అసలు ఆ 2 ఎలిమినేషన్స్? నేను చెప్పలేనండి. అంటే నీ పర్సనల్ ఒపీనియన్ అవును కాదు? మేబీ వన్ ఆఫ్
ఆ రెండిట్లో ఒకటి అన్ఫేర్ ఏమో అనిపించింది, ఒకటి కాదేమో అనిపించింది. ఓకే, ప్రసన్న కుమార్ గురించి అంటే మీరు ఏమనుకున్నారు ప్రసన్న గురించి అసలు? ఆయనతో నాకు ర్యాపో లేదండి. సో ఎక్కువ మాట్లాడింది కూడా చాలా తక్కువ. బట్ హీ ప్లేడ్ అంటే నేను చూసినంత వరకు బాగానే అనిపించారు అంతే. అంటే బట్ ఆయన ఎక్కువ గేమ్స్ ఆడలేదు అందుకనే తీశారు. Maybe ఆయన అయ్యుండొచ్చు. ఎంతవరకు కొంచెం సింపతి ట్రై చేద్దాం అనుకున్నాడు అని కూడా బయట మన సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సింపతి ట్రై చేద్దాం అనుకున్నారు అన్న దానికి నేను ఆన్సర్ చెప్పను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. అంటే ఇప్పుడు నువ్వు చూసిన దాని ఒక ప్రకారం. పర్సన్ అది మాతో ఉన్నప్పుడు ఆయన వెరీ స్ట్రాంగ్ ఉండే. ఎప్పుడైతే మాతో ఉన్నారో ఆయన ఎప్పుడు కూడా నాకు ఈవెన్ ఒక్క సర్టెన్ టైం వచ్చేదాకా తెలియదు దట్ హీ డజంట్ హ్యావ్ ఎ లెగ్ అన్నట్టు. సో అంటే హీస్ వెరీ స్ట్రాంగ్. సో ఆయన ఏం చేశారు అన్నది తెలియదు. గేమ్లో మంచిగా ఆడలేదు అని అనిపించిందంటే అదే చెప్తున్నారు కదా, ఎడిటింగ్లో ఏమైంది అయిట్టు ఉండొచ్చు. సో మేబీ ఓకే, సో ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ లా కనిపించే ఇద్దరు అమ్మాయిలు కూడా మనకి వినిపిస్తున్నారు. ఒకటి శ్రీజ, ఇంకొకటి శ్రేయ. సో వాళ్ళ ఇద్దరిని కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది గేమ్స్ లో? కంపేర్ అదే అండి, ఇంకొకరితో ఎలా కంపేర్ చేస్తాం? అంటే ఇద్దరికి కాంట్ కంపేర్ బోత్. ఓకే, బికాస్ ఐటీ చదువుకునే వ్యక్తికి, ఐటీలో జాబ్ చేసే వ్యక్తి పెద్ద వ్యక్తికి అండ్ 19 years ఉన్న చిన్న అమ్మాయికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనం కంపేర్ చేసుకుంటే ఆబ్వియస్లీ విల్ ఫీల్ సమ్ ల్యాకింగ్. అలా కాకుండా బట్ ఆ పిల్ల ఏజ్కి ఆమె ఎలా ఆడుతుందంటే ఆమె నిజంగా చాలా డిజర్వ్డ్ కంటెస్టెంట్ అని నేను చెప్తా. ఓకే, అండ్ ఈమె కూడా స్ట్రాటజీస్ కానీ ఆడే విధానం కానీ ఎక్కడైతే రేస్ చేయాలి పాయింట్స్ ఉన్నప్పుడు రేస్ చేస్తుంది కాబట్టి షీఈ్ ఆల్సో గుడ్. ఓకే, సో ఇప్పుడు నువ్వే చెప్పావు కదా 19 years అండ్ ఐటీ అని చెప్పేసి. సో నీకు అలా అనిపించిందా మరి? నేను 19 years ఉన్నా, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ అని చెప్పేసి? లేదండి, ఎందుకంటే వన్స్ వి స్టెప్ ఇన్ టు ది హౌస్ వీఆర్ ఆల్ ఈక్వల్. సో లోపలికి వెళ్ళాక గేమ్ లాగానే ఆడాలి. నేను అక్కడే చెప్పినా, ఎవరైతే బాగా కనెక్ట్ అయ్యారో శ్రీజ అక్క కానీ కల్కి అక్క కానీ, మేము ముందే నామినేట్ చేయాల్సినప్పుడు నామినేట్ చేసుకుందాం, గొడవలు ఆడాల్సినప్పుడు ఆడుకుందాం, ఏమైనా ఉంటే బయట చూసుకుందాం అని మేము అక్కడే మాట్లాడుకుని ఉండే. ఓకే, బట్ నువ్వే చెప్తున్నావు కదా 19 years నాకు అనిపించలేదు అని చెప్పేసి. మరి అటు సైడ్ కూడా 19 years ఆమె కూడా ఈక్వల్ గా చేసుకుంటూనే ఉంటుంది కదా. ఎక్కడ శ్రేయ కూడా 19 years అని కూడా తను కూడా అనిపించదు కదా. సో తను కూడా కంపేర్ చేసుకోలేదు. కంపేర్ చేసుకోదు, ఎవరితో ఎవరిని కంపేర్ చేసుకోకూడదు. అదే పాయింట్. నీ గేమ్ నువ్వు బెస్ట్ ఇస్తున్నావా లేదా అన్నదే ఇంపార్టెంట్ అంతే. ఒక సర్టెన్ టైంలో మనకి కల్కిని కూడా కార్నర్ చేశారు అని చెప్పేసి అనిపించింది. యా, బట్ షీ కేమ్ అవుట్ లైక్ ఫీనిక్స్ కదా. ఎప్పుడైతే లీస్ట్ డిజర్వింగ్ అని ఇచ్చారు అండ్ తర్వాత ఆమె ప్రూవ్ చేసుకుని డిజర్వింగ్ అయ్యి ఒక స్టార్ గెలుచుకోవడం, బెస్ట్ పర్ఫార్మర్ అవ్వడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్ అనిపించింది. సరే, షాకిబ్ కూడా ఉన్నాడు కదా. సో షాకిబ్ ఎలా ఆడుతున్నాడు అసలు? అంటే ఆయనతో కూడా నాకు ర్యాపో లేదు. సో ఆయన ఆట అంటే ఓకే మేబీ, అంటే ఇంత ఫాలోయింగ్ వచ్చేంత ఆట ఏముందో అర్థం కాలేదు, బట్ ఇట్స్ ఓకే. అంటే షాకిబ్ ప్రతిదానికి కూడా ఎమోషనల్ డ్రామా ఏమైనా ప్లే చేస్తున్నాడా? అంటే స్టార్టింగ్లో చూసుకుంటే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ప్రతి ఒక్కరు టు బి ఆనెస్ట్ ఎవరు కూడా చాలా వరకు ఒక 15లో నేను ప్రతి ఒక్కరు అని చెప్పను, ఒక 5 members కొంచెం దేవర్ లైక్ ఫేకింగ్ ఇట్ మచ్ బయట వచ్చాక ప్రమోషన్స్ విషయంలో కానీ. సో ఐ ఫెల్ట్ ఇది కూడా చేస్తున్నారా ఓట్ల కోసం? సో ఇట్స్ ఓకే, పొలిటీషియన్స్ అవ్వండి మీరు, ఇట్స్ బెటర్. ఓకే, వై ఇంటూ దిస్, దీనికోసం కూడా ఇలా చేయాలా అని అనిపించింది కొంతమంది. ఓకే, సో ఆ కొంతమందిలో నీకు తెలిసిన వాళ్ళు, నీకు పరిచయమైన వాళ్ళు ఉన్నారా మరి? ఉన్నారు. సో వాళ్ళతో కూడా ర్యాపో ఇలానే ఉందా? అంటే బయటకు వచ్చినాక నువ్వు చాలా జెన్యున్గా వాళ్ళ గురించి చెప్పేస్తున్నావు, ఇచ్చి పడేస్తున్నావు బేసిక్గా. సో నువ్వు ఎప్పుడైనా వాళ్ళ దగ్గర నుంచి విన్నావా? ఏంటి బ్రో మా గురించి ఇలా చెప్పావు అలా? లేదు, యాక్చువల్లీ నేనేమి వాళ్ళని పర్సనల్గా నేను వెళ్ళి ఏమీ అనట్లే. అండ్ నేను మాట్లాడే ప్రతి మాట కూడా మర్యాదపూర్వంగానే చెప్తున్నా. అండ్ వాట్ ఐ ఫెల్ట్ అన్నది నేను చెప్తున్నా. ఇట్స్ రైట్ కదా, నాకు అనిపించింది చెప్పడానికి. సో ఐఎమ్ డూయింగ్ దట్ అంతే. నేనేమి పరభాషలు ఆడుతూ వాళ్ళని దూషించట్లే. సో హరీష్ గారిని చూసినప్పుడు చాలా మంది అసలు ఈయన హౌస్లోకి
ఒదుగుతారా? అండ్ మాస్క్ మ్యాన్ అంటే మనకు బేసిక్‌గా మాస్క్ వెనకాల వేరే అనిపిస్తది. సో, అవునవును. గేమ్ అనంగానే 'బిగ్ బాస్' అనంగానే మాస్క్‌లు ఆడుతూ ఉంటారు. ఈయన రియల్ లైఫ్‌లో మాస్క్, అక్కడ కూడా మాస్క్ ఉంటదని చాలామంది అనుకున్నారు. అనుకున్నారు. సో, నీకెలా అనిపించింది మరి ఆయనతోటి? ఫస్ట్ అంటే అదేనండి. వచ్చిన వెంటనే థర్డ్ ఆడిషన్ అనుకుంటా. మార్నింగ్ మేము ఎళ్ళిన వెంటనే ఆయన ఎళ్ళిపోయారు వెంటనే. హ్మ్. సో, ఆయనతో మాట్లాడింది కూడా నేను ఒక్క మాట మాట్లాడింది కూడా లేదు. హ్మ్. సో, ఎప్పుడైతే టీవీలో చూడడమే అండ్ టీవీలో చూసాక ఐ ఫెల్ట్ ఈస్ గుడ్ గాయ్. మంచిగానే ఆడుతున్నారు అనిపించింది. ఆ ఒక్క ఆడిషన్ వీడియో తప్ప మిగతాదంతా బానే ఆడారు ఆయన. హ్మ్. ఓకే. సో, ఇక్కడ వీళ్ళ పాయింట్స్ కొన్ని పెడుతున్నారు గదా! అసలు వీళ్ళ పాయింట్స్ కరెక్ట్‌గానే పెట్టగలుగుతున్నారా అసలు? కొన్ని సిట్యుయేషన్స్‌లో యెస్. కొన్ని విషయాలు కొన్నిటిలో మాత్రం ఇలా అనకుండా ఇంకోలా చెప్పుండొచ్చు కదా! అని హ్మ్. అనిపించింది. హ్మ్. అంటే ఇప్పుడు పాయింట్స్ అనేవి క్లియర్‌గా పెట్టుండొచ్చు కదా! హ్మ్. స్పెసిఫై చేస్తూ వై దిస్ అని అనిపించింది. ఓకే. సో, బేసిక్‌గా ఇండివిడ్యువల్ గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో, ఒకళ్ళకి ఒకళ్ళు కనెక్షన్స్ పెట్టుకుంటున్నారని అనిపించిందా మీకు? లైక్ నాకు వాళ్ళు సపోర్టివ్‌గానే అండి వీళ్ళ మనసులో గ్రూప్ పెట్టుకోవడం. గేమింగ్ ఎక్కడైనా సరే ఇంపార్టెంట్. హ్మ్. నేను కూడా నా గ్రూప్‌లో ఎవరైతే ఉన్నారో హ్మ్. ఎప్పుడైనా ఇఫ్ వి వాంట్ టు ప్లే గ్రూప్ గేమ్స్ విల్ ప్లే టుగెదర్ అని చెప్పి నేను నా గ్రూప్‌లో వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో హ్మ్. అక్కడికి వచ్చిన వాళ్ళకి నేను అందరికీ చెప్పిన. హ్మ్. బికాస్ ఎండ్ ఆఫ్ ఇట్స్ ఎ గేమ్. కొన్నిసార్లు మనకి గ్రూప్ సపోర్ట్ అవసరం అవుతుంది. మెజారిటీ అవసరం అవుతుంది. హ్మ్. సో యూ హ్యావ్ టు గ్రాబ్ పీపుల్. నీ దగ్గర పెట్టుకోవాలి పీపుల్ని. హ్మ్. సో, ఇప్పుడు ఏంటి అంటే 9 సెలబ్రిటీస్ అండ్ ఇక్కడ నుంచి 6 మెంబర్స్ ఉన్నారు కామనర్స్ అని చెప్పేసి. సో, 6 మెంబర్స్‌లో 6ఆ 5ఆ? 6 మేము మెంబర్స్. అంటే మేము అగ్రిమెంట్ చేసినప్పుడు మేము చదివిందైతే 5 మెంబర్స్. ఓకే. సో, ఇప్పుడు 6 మెంబర్స్ అని వినిపిస్తుంది ఓకే. బేసిక్‌గా. సో, ఈ 6 మెంబర్స్‌లో 3 మెంబర్స్ అయితే ఓటింగ్ ప్రకారం మనం చూసింది Yes. ఏదైతే కొన్ని నేమ్స్ వినిపిస్తున్నాయి. శ్రీజ అండ్ పవన్ కళ్యాణ్ అండ్ ఇంకొకళ్ళ నేమ్ అయితే వినిపిస్తుంది. సో, ఇటు సైడ్ చూసుకుంటే జడ్జెస్ సెలెక్ట్ చేస్తారు అని. నీ పర్స్పెక్టివ్ ప్రకారం చూసుకుంటే జడ్జెస్ ఎవరిని సెలెక్ట్ చేస్తారు అని అనుకుంటున్నావు నీ మైండ్ సెట్ ప్రకారం? ప్రసాద్ అన్నని హ్మ్. ప్రశాంత్ ప్రశాంత్. ప్రశాంత్ అన్నని సెలెక్ట్ చేస్తారనిపిస్తుంది. అండ్ దివ్య నిఖిత అక్కని సపోర్ట్ చేస్తారేమో అనిపిస్తుంది. సెలెక్ట్ చేస్తారేమో అనిపిస్తుంది. అండ్ వీళ్ళని సెలెక్ట్ చేస్తే బాగుండదని చెప్తా థర్డ్‌ది మాత్రం. నో. యాహ్! కల్కి అక్క. కల్కి అక్క. ఓకే. సో, దివ్య, నిఖిత అన్నారు కదా! ఎందుకు దివ్య, నిఖిత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు హౌస్‌లో? బికాజ్ షీ ఈస్ టాక్టివ్. అండ్ హ్మ్. తన పాయింట్స్ తను పెట్టడంలో కూడా షీ ఈస్ క్యాపబుల్ హ్మ్. అండ్ అనిపించింది. అండ్ సో అందుకని పెడతారేమో అనిపించింది. ఓకే. సో, నీకు అనిపించిందా ఈ సెలబ్రిటీస్ తోటి మనం కూడా ఆడతామేమో అనే ఒక ఆలోచన? యాహ్! బట్ లోపలికెళ్ళాక ఈక్వల్ కదా! హ్మ్. అదే. ఓకే. లోపలికెళ్ళాక నువ్వు ఒకటే, నేను ఒకటే. హ్మ్. అండ్ ఈవెన్ నేను ఇన్ని టాస్కులు దాటుకొనొచ్చా. హ్మ్. సో, ఐయామ్ గ్రేటర్ అన్నట్టే ఫీల్ అవుతుండే. ఓకే. సో, నువ్వు సెలక్షన్స్, ఆడిషన్స్‌కి వెళ్ళినప్పుడే కొంచెం కొంచెం నీకు ఐడియా వస్తూనే ఉంటుంది, యాహ్! తెలుస్తూనే ఉంటుంది. అంటే ఈసారి వేరేలా ఉంటుంది అండ్ డిజైన్ వేరేలా డిజైన్ చేశారు అండ్ 2 హౌసెస్ అంటున్నారు. ఎలా అనిపించింది అప్పుడు? వాట్ యూ అంటే ఫెల్ట్? వాట్ యూ ఫెల్ట్ అంటే ఇట్స్ ఓకే అనిపించింది. ఎందుకంటే ఐ వాజ్ ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్‌లో ఆల్రెడీ 2 హౌసెస్ ఉండే. హ్మ్. నేను చూసినాను ఆల్రెడీ. సో, అర్థమైంది ఎలా ఉంటది అన్న ఒక మైండ్ సెట్, ఒక ఐడియా ఎలా వస్తది అనేది నాకు అర్థమైంది. ఓకే. సో, నువ్వు హిందీలో చూసావు, తమిళ్‌లో చూసావు. డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా ఇన్ని సీజన్స్‌లో మన తెలుగులో? యాహ్! అంటే అక్కడ ఐ మీన్ తమిళ్ పక్కన పెట్టేస్తే హిందీ చూద్దాం. చాలా అడల్టరేటెడ్ ఉంటది. అడల్టరేటెడ్ అంటే లాస్ట్ సీజన్‌లోనే తీసుకొచ్చారు. అంతకుముందు వరకు అంత అడల్టరేటెడ్ లేదు. బట్ హ్మ్. పీపుల్ కూడా అక్కడ మనుషులు ఎలా ఉన్నారంటే దే డోంట్ జడ్జ్ పీపుల్ ఈజీలీ. హ్మ్. అంత తొందరగా జడ్జ్‌మెంట్ ఇవ్వరు. హ్మ్. అండ్ అక్కడ గాలి గలోజ్ అంటారు. అంటే లైక్ కర్స్ వర్డ్స్ గానీ అండ్ గొడవలు గానీ బాగా అవుతా ఉంటాయి. దే స్పీక్ అప్. హ్మ్. అండ్ చూసేవాళ్ళు కూడా పర్స్పెక్టివ్స్ వచ్చేస్తాయి. బట్ ఇక్కడ పీపుల్ కొంచెం ఒపీనియనేటెడ్ అయిపోతారు ఈజీగా. హ్మ్. సో, ఇక్కడ ఆచితూచి ఆడాల్సి వస్తది. ఓకే. అక్కడ మాత్రం కొంచెం మనం సెల్ఫ్ ఉండి ఎలాగైనా ఆడొచ్చు అన్నట్టు ఉంటదనమాట. సో, ఓకే. సో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి అంటున్నారు. సో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో నువ్వేదైనా ప్రిడిక్ట్ చేయగలుగుతావా మరి? ప్రెడిక్ట్ ఐ కెన్ ప్రెడిక్ట్ బట్ నేను చెప్పను. బికాస్ టాక్స్ అనేవి బయటకొస్తే వాళ్ళని తీసుకోవట్లే. ఓకే. బికాస్ ఎందుకంటే అందరికి తెలిసిపోతుంది కాబట్టి. ఇప్పుడు హ్మ్. నేను అవి చెప్పాననుకోండి, వాళ్ళ ఛాన్స్ నేను లాగేసుకున్నట్టు ఉంటది. సో, ఐ డోంట్ వాంట్ టు రివీల్ అండ్ నేమ్స్. ఇంకొకటి కూడా వినిపిస్తుంది 2 ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు అని. మేబీ నాట్. ట్రూ. నాకైతే నేనెప్పుడు వినలేదు. ఓకే. ఇన్ కేస్ తీసుకుంటే ఎక్స్ కంటెస్టెంట్స్‌ని ఎవరిని తీసుకుంటే బావుంటది? లైక్ నీ ఆలోచన ప్రకారం.
నా ఆలోచనల ప్రకారం ఎక్స్ కంటెస్టెంట్స్ మీన్స్ ఎవరు ఆల్ 8 సీజన్స్. ఎవరు అంటే వీళ్ళు అని చెప్పడానికి ఎవరు గుర్తు రావట్లేదండి నిజంగా. గెలిచేసిన వాళ్ళు ఎలాగో రారు. సో మేబీ నెక్స్ట్ టైం వస్తే ఒకవేళ షణ్ముఖ్ వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఓకే. బికాస్ హీ హ్యావ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అగైన్. అండ్ ఇంకా యా అంతే. ఓకే. అండ్ మణికంఠ అతను బయటకు వచ్చాడు కదా, సో ఆయన ఇలా ఆడి ఆయన ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ. నీకు ఇన్ని సీజన్స్లో ఏది బాగా నచ్చింది? ఇన్ని సీజన్స్లో సీజన్ 4. సీజన్ 4 ఎందుకు? బికాస్ అందరూ కనెక్ట్ అయిపోయి ఉండే, అందరికి కూడా బాగా నచ్చిన సీజన్ కూడా అదే. బికాస్ కోవిడ్లో ఇంట్లో ఉన్నప్పుడు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వాస్ బిగ్ బాస్. ఓకే. సో అందుకని ప్రతి ఒక్కరు దానికి బాగా కనెక్ట్ అయి ఉన్నారు. సో నువ్వు ఎంటర్టైన్ చేయాలి అంటే ఏ మార్గం ఎంచుకునేవాడివి? ఫనీ ఆమె గాయ జోకులు ఏమంటే రాదు, మధ్యలో సెటర్లు వేయడం బాగా వస్తుంది. సో సమ్టైమ్స్ ఇట్ బ్యాక్ ఫైర్స్ ఫర్ ఎవ్రీబడి. బట్ మా వ్యూవర్స్కి కూడా చూపించవచ్చు కదా మరి. రాదండి, అలా చేసి ఒకటి చాలా చండాలం అయిపోయింది ఇంటర్వ్యూ. సో ఐ డోంట్ వాంట్ టు గో దేర్. అంటే మీ టాలెంట్ నేను కూడా చూడాలి అండ్ మా వ్యూవర్స్ కూడా చూడాలి అనుకుంటే చూస్తారు వస్తుంటారు మార్చ రోల్ అయి కింద పడి దొలుతూ ఉంటారు మార్చ, మీకు కనిపిస్తూ ఉంటారు. నేను సడన్గా లక్ష్మక్క వచ్చింది నీ బాడీలో చూస్తూ ఉంటారు అంతే. అంటే మా లక్ష్మక్కని నువ్వు ఇమిటేట్ చేస్తున్నావా లేకపోతే మా నో ఐమ్ జస్ట్ యాక్సెంట్ని చేస్తున్నాను. యాక్సెంట్ని చేస్తున్నా? జస్ట్ యాక్సెంట్ చెప్తా మరి నా లక్ష్మక్కకి. అక్క మంచక్క, ఐ లైక్ యూ అక్క, యువర్ మంచి వ్యక్తి. అంటే అవునండి, షీఈస్ అ గుడ్ యాక్టరెస్. హాలీవుడ్లో చేశారు, షీఈస్ డన్ ఇన్ ఏషియన్ మూవీస్, హిందీ, మలయాళం, షీ డన్ ఇట్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. సో అండ్ అవి ఆమె కామ్ చేశారు మళ్ళీ. షీ డజంట్ యూస్ హిస్ ఫాదర్ నేమ్ బికాస్ ఎందుకంటే హాలీవుడ్లో వాటిలో చేయడం ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, బట్ షీ డన్ ఇట్. ఆ తర్వాత తెలుగులో వచ్చారు. బట్ అంత మంచి యాక్టర్స్ని మన వాళ్ళే ట్రోల్ చేసి ఇలా చేశారేమో అనిపించింది అంతే. ఓకే. సో ఇన్ కేస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో నీకు ఆపర్చునిటీ వస్తే నువ్వు వెళ్తావా మరి? యా ఆబ్వియస్లీ వెళ్ళి ఇచ్చేసి ట్రోఫీ తీసుకొని వచ్చేస్తుండే. ఫిక్స్ అయిపోయావు ట్రాఫీ తెచ్చుకోవడానికి. ఓకే. అండ్ రీసెంట్గా నీ ఇన్స్టాగ్రామ్లో నేను ఒక వీడియో చూసాను, ఒక చిన్న పాపది. సో అంటే చాలామంది ఇలాంటి వాటికి రియాక్ట్ అవ్వరు. సడన్గా నీ దాంట్లో చూడగానే ఏంటి ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడాడు అని. అసలు నీకు ఆ వీడియో ఎలా దొరికింది అసలు? ఐ వాజ్ స్క్రోలింగ్ ట్విట్టర్, నాకు వీడియో వచ్చింది సో కంట్రీలో ఇలా అవుతుందని చెప్పి ఫ్యాక్ట్ చెక్ చేద్దామని వెళ్తే ఇట్స్ నాట్ దట్ కంట్రీ. వేరే కంట్రీలో అమ్మాయి అడల్ట్ టీనేజర్ లాగా చేసి ప్రిటెండ్ చేసుకొని ఒక ఆల్రెడీ మ్యారీడ్ అయిన 3 కిడ్స్ ఉన్న వ్యక్తితో షీ డన్ ఇట్ అంట. సో ఆ పిల్ల చేసింది, ఆ పిల్లకి చిన్నపిల్ల, పిల్లని చూస్తేనే తెలుస్తుంది షీ సో యంగ్ అని. అండ్ ఆ పిల్లతో చేయాలని వాడికి ఎలా అనిపించింది? అండ్ ఇంత పెడోఫైల్స్ ఎలా ఉన్నారు, జినోసైడ్స్ అనే ఇలాంటి జినోసైడ్స్ ఎందుకు ఇంకా ఉన్నారు? అండ్ ఆ పిల్ల వయసు చూస్తే ఆ పిల్ల ఇంతే ఉంది. అండ్ ఆ పిల్ల ఒక బిడ్డను జన్మనిచ్చిందంటే ఆ పిల్ల ఎంత ట్రోమా అనుభవించుంటుంది. ఆ వయసులో పోయాల్సిన బరువు కాదు, భరించాల్సిన పెయిన్ కూడా కాదు. అండ్ ఇదంతా పక్కన పెడితే పెరిగే బిడ్డ ఎలా చూస్తాడు? అండ్ ఈమె ఎలా పెరుగుతుంది? ఈమెనే ఒకరు పోషించాలి, ఈమె ఎలా బిడ్డను పోషించగలదు? ప్రతిదీ అంటే ఈ పిల్ల జీవితమే నాశనం అవ్వలేదు, ఇంకో పుట్టిన బిడ్డ కూడా ఒక సందిగ్ధంలో పడిపోయి ఉంటే ఇప్పుడు ఆ వ్యక్తి అనాథలా బతకాల్సిందే, తీసుకెళ్ళి ఎక్కడో చోట హోమ్లో వేసేయాల్సిందే. అండ్ ఈ అమ్మ కూడా ఉండిపోతుంది, నా కొడుకు ఆల్రెడీ ఉన్నాడు కదా, ఎక్కడో ఉన్నాడు కదా అని. సో కొన్ని డెసిషన్స్ మన నేను దాంట్లో అమ్మాయి తప్పు కూడా అన్నాను. పేరెంట్స్ హ్యావ్ టు టేక్ కేర్ దెర్ కిడ్స్. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అనుక్షణం చూస్తుండే. 11 ఏళ్ళ పిల్ల చేతిలో ఫోన్ ఉన్నప్పుడు దాంట్లో పేరెంట్ కంట్రోల్ ఎందుకు లేదు? పేరెంట్ కంట్రోల్ అనే ఆప్షన్ అనేది పెట్టాలి కదా. అంటే ఈ జనరేషన్లో పేరెంట్స్ది తప్పు అంటారా లేకపోతే కిడ్స్ది తప్పు అంటారా? అసలు నెగ్లిజెన్సీ తప్పు అన్నావు, నెగ్లిజెన్సీ వద్దు అంటున్నా. పిల్లల విషయంలో ఎప్పుడూ నెగ్లిజెన్సీ వద్దు. బికాస్ వాళ్ళని తప్పు పట్టలేం, బికాస్ వాళ్ళంతతో వాళ్ళు రాలేదు, మీరే తీసుకొచ్చారు. సో ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఒక ఏజ్ వచ్చేదాకా.
సో అప్పుడు దాకా మీరు మంచిగా చూసుకోండి అని చెప్తున్నా. ఓకే. సో, నువ్వు చాలా అంటే మీ ప్రీవియస్ జనరేషన్స్‌లో వినే ఉంటావు. సో, ఇప్పుడున్న జనరేషన్‌కి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? అంటే లైక్ అప్పుడున్న జనరేషన్‌కి నేనుంటే బావుండు అని నీకెప్పుడైనా ఫీల్ అయ్యావా మరట్లా? ఆబ్వియస్లీ అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. హ్మ్. ఆ సిచ్యువేషన్స్‌లో చాలామంది దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలని ఆ టైంలో ఇట్స్ ట్యాబు. ఇప్పుడు కాదు. సో అప్పుడే అది ట్యాబు కాకుండా చేసే ప్రయత్నం చేయొచ్చు అని అనిపిస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు జనరేషన్‌లో సోషల్ మీడియాకి చాలా అడిక్ట్ అయిపోతున్నారు. సో, నీ లైఫ్‌లో సోషల్ మీడియా అనేది ఎంత వరకు ప్రభావితం చేసిందంటావు? ఆబ్వియస్లీ నన్ను చాలా ఎడ్యుకేట్ చేసింది సోషల్ మీడియా అని చెప్తా. అదే అండి, యూ హ్యావ్ టు యూస్ ఇన్ రైట్ వే. రైట్ వేలో యూస్ చేస్తే యూ కెన్ మేక్ వండర్స్. నీకు ఆలోచించే మనస్తత్వం కూడా మారిపోతుంది అండ్ నిన్ను మంచిగా మార్చగలదు. అది నువ్వు బ్యాడ్కి ఇన్ఫ్లుయెన్స్ అయితే యూ కెన్ బికమ్ సారీ వాడకూడదు, యూ విల్ బికమ్ నడ్ అంతే. ఓకే. సో, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్‌గా మదర్‌కి నీ సైడ్ నుంచి నువ్వు ఇచ్చేయాలి అంటే ఏమి చేస్తావు? మా అమ్మకి ఇవ్వడానికి నా దగ్గర ఏముంది, ఏమి ఇచ్చినా తక్కువే. మా అమ్మకి ఎంత ఇచ్చినా తక్కువే. సో, ఏదైనా ఒక కేజీఎఫ్ డైలాగ్ లాగా. సో ఆమెకు అంత బంగారం ఎంత తీసుకొచ్చి ఇచ్చినా తక్కువే యాక్చువల్లీ మా అమ్మ చేసిన దానికి. అంటే నువ్వు మీ మమ్మీకి ఒక ప్రామిస్ చేయాలి అంటే ఏం ప్రామిస్ చేస్తావు? అంటే నీ దగ్గర ఉన్న గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్. ప్రామిస్ చేయడానికి అంటే ఎలాంటిది అర్థం కాల నాకు. లైక్ ఇప్పుడు నువ్వు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, అది నేను తీసేస్తాను, లైక్ గుడ్ హ్యాబిట్స్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటాను, లైక్ అలా ఏదైనా ప్రామిస్ చేయాలి అంటే ఏం ప్రామిస్ చేస్తావు? చికెన్ అనేది నేను 7 days తింటున్నా, బట్ అది తగ్గించడానికి ట్రై చేస్తా. అండ్ నిద్ర అనేది నాకు రావట్లేదు. ఐఎమ్ ట్రయింగ్. సో ఐ విల్ ట్రై ఏమైనా సప్లిమెంట్స్ అంటే. ఎందుకు నిద్ర రావట్లేదు? ఐ డోంట్ నో వై. ఓకే. నిద్ర అనేది నాకు పట్టట్లేదు. ఏదన్నా థింక్ చేస్తున్నావా లేకపోతే? నాకు ఎప్పుడు బుర్ర తిరుగుతూనే ఉంటుంది. దట్స్ నాట్ ది థింగ్. కళ్ళు మూసుకున్నా కూడా ఆలోచనలు వస్తున్నాయి. అది తగ్గించుకోవాలి. ఐ డోంట్ నో హౌ. అంటే నువ్వు ఇలా బాధపడుతుంటే అలా బాధపడుతుంది. ఏదో ఒకటి థింక్ చేస్తున్నావు అలా వాళ్ళకి తెలిస్తే ఇంకా ఎక్కువ సాడ్ గా ఫీల్ అవుతారు. బట్ నేను బాధ అసలు పడట్లా. బికాస్ అవి అయిపోయినాయి. ఇప్పుడు తను తలుచుకున్నా నాకు ఫరక్ ఏం పడదు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ థింకింగ్ అబౌట్ దెమ్. ఐ మీన్ దోస్ థింగ్స్. బికాస్ అవి ఇంకా అయిపోయినాయి. దాని గురించి తలుచుకుంటే ఏమొస్తుంది? సారీ, అయిపోయినాయి తలుచుకుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. సో వాటిని లెట్ ఇట్ గో చేసేసాలి. అండ్ నేను థింక్ చేసేదంతా ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకుందాం అన్న దాని మీద థింక్ చేస్తుంటే. ఓకే. సో అది ప్రామిస్ చేస్తా అంటావు. నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటా. ఏమైనా న్యాచురల్ సప్లిమెంట్స్ ఉంటాయి కదా, అవి వాడతామని అనుకుంటున్నాను. ఓకే. సో మేము కూడా ఎప్పుడు నీకు ఇలానే సపోర్ట్ చేస్తూ నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా నీది రావాలి అని నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మదర్ని బాగా చూసుకో, ఇంకా బాగా ప్రామిసెస్ చేసుకుంటూ ఇంకా బాగా ముందుకెళ్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ నీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రక్షితా రెడ్డి. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. నయా పోస్టర్లో ఎప్పుడైనా ఇంటర్వ్యూ అయింది, చాలా బాగుంది. ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ మీరు ఇంకా చూస్తూ ఉండాలంటే నయా పోస్టర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. బెల్ ఐకాన్ని గట్టిగా మీరు ఆన్ చేసి పెట్టుకుంటే మీకు నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో వస్తుంటాయి.